ఏమైంది? కోటి వచ్చావరా? కూర్చో కూర్చోరా. నాకు తెలిసి గాని తెలియక గాని నేనెవరికైనా ద్రోహం చేశానరా? చిచి, నువ్వెందుకు ద్రోహం చేస్తావు? మరి ద్రోహం చేయనప్పుడు నాకు ఈ మానసిక వేదన ఏంట్రా? నా సౌందర్యం లేని ఇంట్లో నేనుండలేకపోతున్నాను రా. ఇల్లంతా తన జ్ఞాపకాలే. చిన్నతనంలో అది చేసిన అల్లరి చేష్టలన్నీ గుర్తొచ్చి ఆనందించేలాగా అది లేదన్న నిజం కూడా గుర్తొస్తోందిరా. బాధపడకరా. తొందరలోనే నీకు సౌందర్యకి మధ్య ఉన్న అపార్థాలన్నీ మబ్బుల్లా విడిపోయి నీ బిడ్డ నీ దగ్గరకు వచ్చేస్తుందిరా. చెప్పరా, నా బిడ్డకి నేను అన్యాయం చేశానా? ఒరే, నువ్వు సౌందర్యాన్ని నీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటావని నాకు తెలియదు. అలాంటిది నువ్వెందుకురా సౌందర్యకి అన్యాయం చేస్తావు? నిన్ను అర్థం చేసుకోని వాళ్ళు అనే మాటలు రేవన్నీ. కోటి, నాకెవరున్నా లేకపోయినా, నన్నెవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా కోటి ఉన్నాడన్న నమ్మకంతో నిన్ను చూడటానికి ఇలా వచ్చేసానురా. సరిపద, ఆ నరకంలోకి నేను రాను. అలా అనుకోడు హర్ష. నా మాట విను, పద. నేను రానురా. రే, ఏంట్రా చిన్నపిల్లలాగా? పద, లే, నా మాట విను. లే. మరి వెళ్ళొస్తాను. గుడ్ నైట్. రే కోటి, లోపలికి రారా. ఇట్నుంచి ఇలాగే వెళ్ళిపోతానంటావు ఏంటి? నేను లోపల రావడం, సంగీతమ్మ గారు చూడడం, ఆవిడ కోపం రావడం ఎందుకురా? కోరి కోరి మన ప్రాబ్లం తెచ్చుకోవడం. ఏంటి ప్రాబ్లం అంటున్నావు? నాకు తెలుసు. మాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ అడ్డుగా పెట్టుకుని ఈయన్ని నీ చేతిలో పెట్టుకున్నావు. ఇందులో ఎంత డబ్బు పోతుందో, ఎంత డబ్బు ఎవరి జోబులోకి వెళ్తుందో ఆ పాప పుణ్యమంతా నీదే. ఏంటో మాకే ఈ టెన్షన్లు, మాకే ఈ కష్టాలు. నాకేమీ అర్థం కావడం లేదు. స్నేహితుడు అమాయకుడైతే మరీ అతని కుటుంబాన్ని ఇంత కష్టాల్లోకి నెట్టాలా? మన చేతులారా మనం కోరి తెచ్చుకున్న సమస్యకి కోటేం చేస్తాడు? అమాయకంగా దొరికాడు కదా అని ఆడిని ఆడిపోసుకుంటే నేను ఊరుకోను. ఊరుకోకండి. ఊళ్ళో వాళ్ళనంటే ఎక్కడలేని అభిమానం పొడుచుకొచ్చేస్తుంది మీకు. నేను ఊరుకున్నా ఆ దేవుడు ఊరుకుంటాడా? మా ఉసురు తగులుతుంది, వాళ్ళకి మా శాపం తగులుతుంది. సంగీత, ఊరికే నోరు పారేసుకోకు. ఏంటండి, నా నోరే మీకు కనిపిస్తోందా? నా గుండెల్లో బాధ మీకు తెలియడం లేదా? నేనేమైనా ఊరికి తిడుతున్నానా? అందర్నీ నమ్మేస్తారు కాబట్టే మనకి కష్టాలు అని చెప్తున్నాను. అవునవును, నువ్వేమో ఈ సంసారాన్ని చాలా తెలివిగా లాక్కొస్తున్నావు. నేనేమో అమాయకంగా అందర్నీ నమ్మేసి నీకు చెందాల్సిన ఆస్తులు అంతస్తుల్ని ఊరందరికీ తెగ పనిచేస్తున్నాను. అదేగా నువ్వు చెప్పదలుచుకుంది? అయ్యగారు, అనవసరంగా టెన్షన్ పడకండి. అమ్మగారు, అయ్యగారిని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. ఆయన టెన్షన్ పడితే ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నారు. అంటే మీ అయ్యగారిని నేను ఆవేశపరిచి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నానంటావా? అయ్యయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అమ్మగారు. అయ్యగారు అనవసరంగా ఆవేశంగా మాట్లాడితే ఆయన ఆవేశాన్ని తగ్గించేటట్టు మాట్లాడాలి. అది నా ఉద్దేశం. అదే నా ఉద్దేశం అయ్యారు. ఉంటాను. ఆఖరికి డ్రైవర్తో చెప్పించుకోవాల్సి వచ్చింది. కర్మ ఇది. మీరిచ్చిన చనువు ఫలితం చూశారుగా. పదండి.
డాక్టర్ ఇప్పుడు ఈయనకి ఎలా ఉంది? అసలు ఏమైంది డాక్టర్? ఏముందమ్మా, హర్ష గారు ఈ మధ్య ఎక్కువ డ్రింక్ చేస్తుంటారు. అవునా? అవును డాక్టర్, సౌందర్యం మీద బెంగతో ఈ మధ్య ఎక్కువగానే డ్రింక్ చేశారు. అది భోజనం చేయకుండా ఖాళీ కడుపుతోనే తాగేవారు. చూశారా, హర్ష గారు అలా తాగి ఉండడం వల్లనే ఈ రోజు ఇలా బాధపడుతున్నారు. ముఖ్యంగా హర్ష గారు మానసికంగా బాధపడుతున్నారు. అందువల్ల హార్ట్ కొంచెం వీక్గా ఉంది. డాక్టర్ గారు ఇప్పుడేం పర్వాలేదు కదా? ఏం పర్వాలేదమ్మా, నేను రాసిచ్చిన మందులు వాడితే సరిపోతుంది. అవి టైం టు టైం వాడండి, తగ్గిపోతుంది. ఏమ్మా, సరేనా? సరే. వెళ్ళొస్తాను. సరేనండి. హర్ష గారు, వెళ్ళొస్తానండి. మంచిదండి. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. ఏమైంది? హర్ష గారికి కొంచెం ఫీవర్గా ఉంది. మందులు రాసిచ్చాను, అవి వాడితే సరిపోతుంది. కాకపోతే ఆయన ఎక్కువ డ్రింక్ చేయకుండా చూసుకోండి. పైగా ఆయన మానసికంగా చాలా బాధపడుతున్నారు. దానికి ఏ మందులు పనిచేయవు. మీలాంటి దగ్గర మనుషులే ఆయనకి మానసిక ధైర్యాన్ని ఇవ్వగలగాలి. కాస్త మీరే ఆయన్ని దగ్గరుండి చూసుకోవాలి. సరేనా? డాక్టర్ గారు. వెళ్ళొస్తానా? ఎలా ఉందిరా? రేకోటి, నాకు సౌందర్య గుర్తొస్తోందిరా. ఒరే, తండ్రికి కూతురు గుర్తు రాకుండా ఎలా ఉంటుందిరా? నిజమేరా, తండ్రికి కూతురు గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? అలాగే తను చేసిన అవమానం కూడా నేను మర్చిపోలేకపోతున్నానురా. హర్ష, తండ్రి మీద కూతురు అలగడం సహజంరా. సౌందర్య చిన్నపిల్ల, తన ఆవేశంలో ఏదో అంటే నువ్వు పట్టించుకుంటున్నావా? నువ్వు చెప్పింది నిజమేరా, కానీ సౌందర్యం మళ్ళీ నా దగ్గరకు వస్తుందంటావా? రాదేమో అన్నంత బెంగగా ఉందిరా. ఆ అప్పలనాయుడు సౌందర్య మనసులో విషబీజాలు నాటి నన్ను శత్రువులా చూపిస్తున్నాడురా. హర్ష, ఎవ్వరు ఎన్ని విషబీజాలు నాటినా సౌందర్య నీ కూతుర్రా. ఇవాళ కాకపోయినా రేపైనా నిన్ను అర్థం చేసుకుంటుంది. రే కోటి, నువ్వు నా పక్కనుంటే ఏదో తెలియని ధైర్యం వస్తోందిరా. నువ్వు నా పక్కనే ఉండరా. ఒరే, నీ పక్కన కాకుండా నేను ఇంకెక్కడ ఉంటానురా? నీకెప్పుడు నేను తోడుగానే ఉంటాను. మళ్ళీ వచ్చావా? మనిషి అన్నాక ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. రేకోటి, నువ్వు కూర్చోరా. పర్వాలేదా గారు? కూర్చోరా. సిగ్గులేని జన్మ. ఎవరి మీద సంగీత అలా విసుక్కుంటున్నా? ఎవరి మీద విసుక్కుంటావ్? మన పనివాళ్ల మీదే కదా. ఎవరా పనోళ్ళు? ఎవరంటే ఎవరు మన పని చెడగొడతారో వాళ్ళ మీద. ఇప్పుడు ఏ పని చెడగొట్టారని? ఒంట్లో బాగోలేని మనిషికి ఇవన్నీ ఎందుకో? అయ్యగారు, నాకు కాస్త పనుంది, నేను వెళ్తాను. త్వరగా వస్తావా? వస్తాను.
అమ్మగారు, అయ్యగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగా, సరే చూసుకుంటాం. ఎలా చూసుకోవాలో కూడా నువ్వే చెప్తావా? మేం మా ఇష్టం వచ్చేట్టు చూసుకుంటాం, నువ్వెళ్ళు. అమ్మ సౌందర్య, సౌందర్య, అమ్మ సౌందర్య. మళ్ళీ ఎందుకొచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. అమ్మ సౌందర్య, రామ ఇంటికి వెళ్తాం. నేను రానని ఎప్పుడో చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకొచ్చావు? అమ్మా, అంత మాట అనకండమ్మా. మీ నాన్నగారికి ఒంట్లో బాలేదమ్మా. మూసిన కళ్ళు తెరవకుండా పడున్నారమ్మా. నీకోసమే కలవరిస్తున్నారమ్మా. రామా, మన ఇంటికి వెళ్దాం. రామా. ఏంటి కొత్తగా డ్రామాలు ఆడుతున్నావా? సరే, నువ్వన్నట్టు నీ ఫ్రెండ్కి ఒంట్లో బాలేదని అనుకుందాం. దానికి నన్నేం చేయమంటావు? నేనొస్తే వచ్చిన జ్వరం ఎగిరిపోతుందా? అయినా ఆయనకి జ్వరం వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి? నాకు ఎవ్వరూ లేరని నేనెప్పుడో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అంత మాట అనకండమ్మా. ఇంటికి బయలుదేరండమ్మా ప్లీజ్. అమ్మా, నా మాట విను సౌందర్య. ఏంట్రా నీ మాట వినేది? ఏ నీ స్నేహితుడు నీ మాట వింటూ నాకు చేసిన ద్రోహం చాలదా? నేను కూడా నీ మాట విని ఇంకా పూర్తిగా సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా? ఎంత మాట అన్నారు చిన్నమ్మ గారు. అప్పలనాడు మీ నాన్నగారి మీద లేనిపోని మాటలు చెప్తున్నాడు. అవి నిజమని నమ్మి మీ నాన్నగారి మీద మీరు ద్వేషం పెంచుకుంటున్నారు. తండ్రి కూతుర్ని విడదీయడానికి అప్పలనాడు చెప్పే మాటలు నమ్మద్దమ్మా. పర్వాలేదు, నీలాంటి తేనె పూసిన కత్తుల కంటే అప్పలనాయుడు లాంటి శత్రువు దగ్గర ఉండటమే మంచిది. పోరా ఇక్కడి నుంచి, వీణ్ణి బయటికి లాగేయండి. అమ్మా, అమ్మా, నా మాట వినండమ్మా. నాన్నగారిని బాధ పెట్టద్దమ్మా. అమ్మా, నీ మంచి కోరుకునే మనుషులు నువ్వు దూరం చేసుకోవద్దమ్మా. అమ్మా, ఆ అప్పలనాయుడు మాట నమ్మద్దమ్మా. నా మాట వినండమ్మా. అమ్మా, నా మాట. రంజిత్ బాబు, తాగింది తక్కువ ఊగింది ఎక్కువ అని ఇవాళ నేను తాగింది తక్కువైనా కిక్ ఎంత ఉన్నది ఏంటండి? నాకు అస్సలు లేదురా. మందు తాగితే కిక్ రాదు, అందాన్ని చూస్తే చలనం. అదేటి బాబు అలాగనేసినారు? అవునరా, అంతా మా నాన్నదయ్య. ఒరే సంగు, ఆ సౌందర్య అల్లంత దూరంలో ఉంటేనే మెలికలు తిరిగిపోయేవాడిని. మరి అరడుగు దూరంలో ఉంటే ఏమైపోతానరా? కింద పడి దొర్లేయనా, లేదంటే పల్టీలు కొట్టారా? కానీ చూసి ఆనందించడానికి కూడా వీలైనంత స్ట్రిక్ట్గా నాకు సౌందర్యకి మధ్య అడ్డుగోడగా ఉన్నాడు మా నాన్న. అంటే సీటు ఫేటుకి అందినది కానీ నోటికి అందలేదు అంటారు. మరే, నోటికి అందటానికి కనీస ప్రయత్నం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. రంజిత్ బాబు, సదా మీ సేవలో ఈ సంగు ఉంటాడు కదా, మీకు ఏ సాయం కావాలని చేసి పెడతాడు. ఇప్పుడేంటి ఆ స్పీడ్ తినాలనుందా మీకు? చెప్పండి, దానికో ఐడియా ఉంది. ఏ ఐడియా వేసినా లాభం లేదురా. ఆ సౌందర్య అసలు మనల్ని కేరే చేయట్లేదు. ఇప్పుడు నానిచ్చే ఐడియాకి అవతల మనిషి మనల్ని కేర్ చేయకపోయినా పర్లేదు. కొంచెం డీటెయిల్గా చెప్పరా. అదేనండి, కిడ్నాపులు చేసేటప్పుడు ముందు ఏడు చేస్తారు. వాడు అరవకుండా మత్తులోకి దించేస్తాం. ఇదిగోండి, జాగ్రత్తగా కట్టుకెళ్ళండి.
నన్ను కొడతావా? నీ అబ్బా, నీతో నాకు సత్య సావొచ్చిందిరా. ఆస్తిపాస్తులతో పాటు సౌందర్యం నీకు దక్కాలని నాన్న ఆలోచనలు చేస్తుంటే నువ్వేట్రా చిన్న సితక సుఖాల కోసం ఎంపర్లాడిపోతున్నావు. మళ్ళీ ఆలోచనలతో చుట్టుపక్కల తెచ్చాడినావు, కాళ్ళు ఇరిసే చేతులు ఎట్టేస్తాను, జాగ్రత్త. ఎలా రాధా, ఆ, మరి నేను బయలుదేరుతున్నాను. ఒక్క నిమిషం అండి. ఏమండి, టిఫిన్ మ్మ్. తినేసి వెళ్ళండి. నాకు ఆకలిగా లేదు. అదేమిటండి, ఆకలి లేకపోవడం ఏంటి? రాత్రి కూడా మీరు అసలు ఏం తినలేదు. ఇదిగో, ఊరికే విసిగించుకో. నాకు ఆకలిగా లేదు, బలవంత పెట్టకు. ఇలా తిండి మానేస్తే మీ ఆరోగ్యం ఏం కానండి. ఏమిటి రాధా ఇది? ఇన్నాళ్ళు మనకి ఈ అన్నం పెడుతున్నది హర్ష. ఇవాళ ఆ మనిషి దిగులుతో ఉన్నాడు, ఆరోగ్యం బాగలేక జ్వరంతో ఉన్నాడు. 2 రోజులుగా ఏమీ తింటలేదు తెలుసా. నాకు అన్నం పెట్టిన మనిషి పస్తుండగా నాకు ఎలాగ తిరుముద్దవుతుంది చెప్పు. ఏమిటో ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? సౌందర్య అంత మొండు పట్టుదల పట్టకుండా తండ్రి ఆరోగ్య స్థితి చూసైనా ఇంటికి రావాల్సిందండి. అలా రాకుండా ఉండడానికే ఎప్పటికప్పుడు హర్ష గురించి లేనిపోనికి చెప్తున్నాడు ఆ అప్పలనాయుడు. తండ్రంటేనే విరుచుకుపడేలా చేస్తున్నాడు ఆ నీచుడు. ఆ అప్పలనాయుడు మాటలు విని సౌందర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయపడుతున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళిద్దరినీ కలిపే దారే లేదంటారా? దాని గురించే ఆలోచిస్తున్నాను రాధ. సరే, మరి నీ వెళ్ళొస్తాను. అయ్యో నామత్ మండా, మర్చిపోయాను. అర్చన మీతో ఏదో మాట్లాడాలందండి. నాతోనా? ఏం మాట్లాడాలంది? ఉండండి, పిలుస్తాను. అర్చనా, అమ్మా అర్చనా. అర్చనా వచ్చేస్తుందండి. ఏం చేస్తోంది? స్నానానికి వెళ్ళింది. బాలేదానివే, ఇప్పుడు అప్పుడే వస్తుందా? సాయంత్రం మాట్లాడతానని చెప్పు. ఏమ- మన సౌందర్యే మన ఇంటికి రానంది. తనకు అసలు తల్లిదండ్రులే లేరట. ఏటమ్మా సౌందర్య, ఏట అలాగున్నావేటి? ఏటైనది? నాకేం అర్థం కావట్లేదు అంకుల్. నిద్ర లేచిన దగ్గర నుంచి ఎందుకో తలనొప్పిగా అన్ఈజీగా అనిపిస్తుంది. ఆ? ఆ? నిద్ర ఎక్కువైనా ఒక్కోసారి తలనొప్పి వస్తుందమ్మా. ఇగో ఈ 7 కాఫీ తాగితే మత్తు గిత్తు తలనొప్పి గిల్లనొప్పులు అన్నీ పోతాయి. కాఫీ తాగమ్మా, తాగు. డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ వాడటం వల్ల ఇలా మత్తుగా ఉంటుందనుకుంటాను.
హలో సార్ సౌందర్య అమ్మగారంట వచ్చారు. ఏ, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏమైంది అంకుల్? ఏటుంటదమ్మా, నీకున్న తలనొప్పులకి తోడు ఇంకో కొత్త తలనొప్పి. మీ అమ్మ వచ్చినదట, గేట్ గార్డ్ ఉంది. లోపలికి ఒగ్గిమ్మంటావా బయటికి గెంతిమంటావా?